తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎప్పుడు అమలు అవుతాయి? ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఆ ఆర్డినెన్స్ కాస్త రాజ్భవన్ నుంచి ఢిల్లీ వెళ్లింది. అది ఇప్పుడు కేంద్రంలో కోర్టులో ఉంది. న్యాయ సలహా వచ్చేలోపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో రూలింగ్ చేసిన బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగుతూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలంటూ బీజేపీకి ఉచిత సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే కమలం నేతలు కూడా పాదరసంలా కదిలారు. ముఖ్యమంత్రి సలహాను స్వాగతిస్తున్నామంటూనే మీ సంగతి ఏమిటంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లో ఒకరిని సీఎంను చేయొచ్చు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. మోడీ కన్సర్వేటెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పగా రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గమో చెప్పండని బీజేపీ ప్రశ్నించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం కాస్త సైడ్ జరిగి బీసీ నాయకులకు పదవులపై మాటల యుద్ధం వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధానికి దిగడం ఓ వ్యూహంలో భాగమేనా? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు తమ అభ్యంతరాలు చెప్పాల్సింది కదా అంటూ రాష్ట్ర మంత్రులు నిలదీస్తున్నారు. ఆ 42% కోటాలో 10% వెళ్లేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజారుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే అంటూ కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతలో రిజర్వేషన్లను ఫిక్స్ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? సర్కార్ ముందున్న మార్గం ఏంటి? ఆర్డినెన్స్ ను రాజ్భవన్ కు పంపేశాం అని చేతులు దులిపేసుకుంటుందా? మరి కేంద్రం ఏం చేస్తుంది? బీసీ కోటాలో ముస్లింలకు ఎలా రిజర్వేషన్లు ఇస్తారని ఆపేస్తుందా? న్యాయ సలహా పేరుతో కాలం వెల్లదీస్తుందా? మధ్యలో ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? తన టైం టేబుల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందా? పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తుందా? అదే జరిగితే బీసీలకు 42% కోటా సంగతి ఏంటి? కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ ప్రచారస్త్రంగానే మిగిలిపోతుందా? తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎప్పుడు అమలవుతాయి? ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఆ ఆర్డినెన్స్ కాస్త రాజ్భవన్ నుంచి ఢిల్లీ వెళ్లింది. అది ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. న్యాయ సలహా వచ్చేలోపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో రూలింగ్ చేసిన బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగుతూ మైండ్ గేమ్ ఆడుతున్నాయి. గవర్నర్ గా, కేంద్ర మంత్రిగా పనిచేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలంటూ బీజేపీకి ఉచిత సలహా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడే కమలం నేతలు కూడా పాదరసంలా కదిలారు. ముఖ్యమంత్రి సలహాను స్వాగతిస్తున్నామంటూనే మీ సంగతి ఏమిటంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లో ఒకరిని సీఎంను చేయొచ్చు కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడితో ఆగలేదు. మోడీ కన్వర్టెడ్ బీసీ అంటూ రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పగా రాహుల్ గాంధీ ఏ సామాజిక వర్గమో చెప్పండని బీజేపీ ప్రశ్నించింది. సో బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం కాస్త సైడ్ జరిగి బీసీ నాయకులకు పదవులపై మాటల యుద్ధం వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చింది.